హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజ్జి. ఇవాళ నేను మీకు కొబ్బరి లడ్డులు ఎలా చేయాలో చూపిస్తానండి. కమ్మటి కొబ్బరి లడ్డూలు మన ఇంట్లో కొబ్బరి చిప్పలు ఎక్కువగా మిగిలిపోయినప్పుడు ఏం చేయాలో తెలియకుండా మనకి వేస్ట్ చేసేస్తూ ఉంటాం కదా. ఇలా మీరైతే కొబ్బరి లడ్డూలు చేసుకోండి. నిలవ కూడా ఉంటాయి. చాలా చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటాయి. చేయడం కూడా చాలా చాలా ఈజీ. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కొబ్బరి చిప్ప ఇలాగా దీని వెనకాల ఉన్న స్కిన్ మొత్తం పీల్ చేసేయండి. పీల్ చేసేసాక దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మీరు మిక్సీలో వేసుకోండి. కావాలంటే మీరు దీన్ని తురుముకోవచ్చు. తురుముకున్నా కూడా ఒకేలాగా, అంటే మనం లడ్డూలే కడుతున్నాం కాబట్టి దీన్ని మనం మిక్సీలో వేసేసుకుంటే బాగా మెత్తగా పొడి పొడిగా అవుతుంది. కాబట్టి మనం దీన్ని మిక్సీలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం తెల్లగా లడ్డూలు రావడం కోసం వెనకలో ఉన్న తోలు కూడా మనం పీల్ చేసేసామన్నమాట. చూడండి, మిక్సీకి వేసాక ఇలాగ చక్కగా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు మనం కడాయి తీసుకుని దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము దీంట్లో వేసేద్దాం. కొబ్బరి తురుము వేశాక ఒక 2 నిమిషాలు దీన్ని అయితే ఇలా వేగనివ్వండి. చక్కగా నేతిలో వేగితే కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో దాదాపు ఒక పెద్ద టెంకాయ తీసుకున్నాం కదా, దీనికి మనకి ఆల్మోస్ట్ 1 కప్పు పెద్ద కప్పు కొబ్బరి తురుము అయితే వచ్చింది. సో మనం ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు ఒక అరకప్పు చక్కెర వేసుకుంటే సరిపోతుంది. మనం 1 కప్పు కొబ్బరి తీసుకుంటే అరకప్పు చక్కెర వేసుకుంటే సరిపోతుంది. మీరు కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళైతే 3/4 కప్పు వరకు వేసుకోవచ్చు. నేను ఇవాళైతే ఒక 3/4 కప్పు వరకు వేసాను. దీంట్లో మనం ఒక అరకప్పు పాలు కూడా పోసుకుని ఈ చక్కెర, పాలు ఈ కొబ్బరిలో బాగా ఉడకాలండి. ఇవి మనకి ఇప్పుడు కొంచెం నీళ్ళగా అయిపోయింది కదా, ఈ నీళ్లు మొత్తం మనం పోసిన పాలు మొత్తం ఆవిరైపోవాలి. అంటే మనకి ఇది బాగా దగ్గరైపోయి మనకి ఒక హల్వా కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది అనమాట. అంతవరకు మనమైతే దీన్ని కలుపుతూనే ఉండాలి. దీంట్లో కొంచెం రుచి కోసం ఏలకుల పొడి వేసేసుకోండి. ఏలకుల పొడి వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం ఇలా వదలకుండా కలుపుతూ ఉంటే, చూసారా ఇప్పుడు మనకి ఒక హల్వా లాగా తయారైపోయింది ఇది. ఇప్పుడు ఇది బాగా దగ్గర పడిపోయింది, బాణలికి అంటుకోవడం లేదు, చక్కగా రిలీజ్ అయిపోయి చూడండి ఇలాగా మనకి ముద్దలాగా తయారవ్వాలి. ఇప్పుడు మనం ఈ కొబ్బరి లౌజ్ మొత్తం మనం ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి. చక్కగా చల్లారిన తర్వాత మనం వీటిని అయితే లడ్డూలు కట్టుకోవాలన్నమాట. వీటిని మనం చేత్తోనే ఇలా చక్కగా లడ్డూలు కట్టేసుకుని మనం ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే ఇవి ఒక 2-3 రోజుల వరకు నిలువ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా కొబ్బరి లడ్డూలు చాలా హెల్దీ. సో మనం ఇలా చేసిస్తే వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఉంటానండి, మీ విజీ.